వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లో ఏం నడుస్తోందిరా అంటే వైఎస్సీపీ వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఏం చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందో న్యాయ వ్యవస్థ చట్టం అన్ని కలిసి పని చేసుకుంటూ వెళ్తున్నాయో, అలాగే ఎవరెవరికి ఎలిబీలు దొరుకుతున్నాయి, ఎవరెవరికి కాస్త ఉపశమనంగా ఉంది అన్ని చూస్తూనే ఉన్నారు. అయితే సందట్లో సడేమియా అన్నట్టుగా మీరు ఇదే ప్రచారంలో ఉండండిరా, నేను యువగళంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నేను వరుసగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి నారా లోకేష్ యువగళంలో ఇచ్చినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి ఇంకొక హామీని కూడా నెరవేర్చేశారు. ఏంటి అనేది చూస్తే దాదాపు 4 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి 150 మందికి గూడెం కొట్టాల వాసులకి శాశ్వత ఇంటి పట్టాలు ఇప్పిస్తాను అని ఇచ్చినటువంటి హామీని నారా లోకేష్ నెరవేర్చుకున్నారు. సో దీనికి సంబంధించి 2025 జనవరిలో జీవో నెంబర్ 30 ద్వారా కోట్ల విలువైన 1 ఎకరం స్థలాన్ని నిరుపేదలకి ప్రభుత్వం కేటాయింపజేసి అందులో వీళ్ళందరికీ కూడా పట్టాలు, శాశ్వత ఇంటి పట్టాలు మంత్రి టీజీ భరత్ తో కలిసి అక్కడ ఇచ్చేశారు వాళ్ళకి. సో కర్నూలు జిల్లా అశోక్ నగర్ నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతం పక్కన ఇది జరిగింది. సో చూసాం యువగళం పాదయాత్ర ఎలా జరిగింది, ఎక్కడెక్కడ శిలా ఫలకాలు వేసుకుంటూ వెళ్ళిన దాంట్లో ఒక్కొక్కటిగా ఏ విధంగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అనేది. సో పాదయాత్ర నెరవేర్చినటువంటి నారా లోకేష్ కి అభినందనలు తెలియచేస్తూనే కరేడు గ్రామానికి సంబంధించి దయచేసి ఇండోసోల్ కంపెనీ, నేను ఇక్కడ ఏ కంపెనీకి వ్యతిరేకం కాదండి, కానీ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి చూసారా, వాటిని ఆయన గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. ఏంటయ్యా అంటే, కరేడు భూముల్లో ఇండోసోల్ కంపెనీకి మీరు ఇచ్చినటువంటి ఈ 8,500 ఎకరాలు ఏదైతే ఉందో అది అనైతికం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఆ విశ్వేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి ఇండోసోల్ కంపెనీ, సోలార్ యూనిట్లు తయారు చేసేటువంటి కంపెనీ కోసం మీరు అక్కడ ఇచ్చారు చూసారా, అది అనైతికం. ఆ రోజు మీరే ఇదే యువగళం పాదయాత్రలో పెట్టినటువంటి యువగళం సభల్లో జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా డెఫినెట్లీ అదొక బోగస్ కంపెనీ, అది బోగస్ కంపెనీ, 1,00,000 రూపాయలతో స్టార్ట్ అయింది, 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లో ఆ కంపెనీకి కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు చేసినటువంటి ఆరోపణలు. అలాగే ఉలవలపాడు రైతులు, మామిడి రైతులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా ఇది మాకు సెంటిమెంట్, ఈ 8,300 ఎకరాలు మా 300 గడప ఏదైతే ఉందో ఈ గ్రామాలకు సంబంధించి మమ్మల్ని మీరు టచ్ చేయొద్దు దయచేసి అని చెప్పి వాళ్ళు అక్కడ ఈ రోజుకి ఈ క్షణానికి కూడా దీక్షలు చేస్తున్నారు. అమరావతి రైతుల నుంచి మరి మద్దతు ఎందుకు వాళ్ళకి రావట్లేదో నాకు తెలియట్లేదు. అమరావతి సెకండ్ ఫేజ్ ఆపండి అన్నారు, సెకండ్ ఫేజ్ ఆగింది, తర్వాత మిమ్మల్ని కనుక్కున్న తర్వాత అమరావతి ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేసి అప్పుడు సెకండ్ ఫేజ్ కి వెళ్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ బోగస్ కంపెనీకి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అంటే, ఇక్కడ నారా లోకేష్ ని ఇందాక మనం చెప్పాం, హామీ నెరవేర్చుకున్నాడు, 150 మంది పేదలకి శాశ్వత ఇళ్ల పట్టాలు అక్కడ ఇప్పించాడు అని చెప్పి మనం అభినందిస్తూనే, మరి ఇలాంటి తప్పుడు పని జరుగుతున్నప్పుడు ఎందుకని మీరు ఆపలేకపోతున్నారు, ఎన్నిసార్లు దీని మీద గొంతు తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు ఈ 150 మందికి ఇళ్ళు ఇచ్చేశారు కాబట్టి ఇదొక క్రెడిట్ తెలుగుదేశం పార్టీ యువనాయకుడిగా, లేదు తెలుగుదేశం పార్టీ భావి రథసారథిగా మిమ్మల్ని గుర్తిస్తున్నటువంటి వాళ్ళందరూ అదిగో మా అన్న ఇచ్చేసేసాడు అనాలి. కానీ కరేడు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, కరేడుది సైడ్ ట్రాక్ అయిపోవాలి అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా అన్నటువంటి ఒక అనుమానం కలుగుతోంది. డెఫినెట్లీ యూఆర్ నాట్ ఇన్కేపబుల్, యూఆర్ కేపబుల్ టు డూ ఎనీథింగ్. ఈవెన్ మన బరకచర్ల మీద మాట్లాడిన దాన్ని కూడా మేము చాలా అప్రిషియేట్ చేసాం. లోకేష్ చాలా రాటు తేలిపోయాడు, బాగా అందరికీ సమాధానాలు చెప్తున్నాడు ఆయన అని చెప్పి చాలా గొప్పగా అనుకున్నాం. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకని చర్యలు లేవు కరేడు విషయంలో. మొన్న మధ్యన ఇంకోటి కూడా విన్నాను, కరేడు విషయంలో ఏంటంటే 50% తగ్గించారు భూమిని, అంటే 8,500 ఎకరాలు కాదు, కేవలం 4,500 ఎకరాలే అని చెప్పి. ఆ 4,500 ఎకరాల్లో కూడా ఏంటి మళ్ళీ సేకరించేది, రైతులకి ఇంకా బెటర్ కాంపన్సేషన్ ఇప్పించి వాటిని సేకరిస్తారు అంటున్నారు. అసలు ఎందుకు అక్కడ ఇండోసోల్ని ఆ కరేడు భూముల్లో? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే కేటాయించాడో అక్కడ ఇవ్వడం అంటే మళ్ళీ అక్కడ రామాయపట్నం పోర్టుకి, దాని తర్వాత ఈ BPCL కి దానికి ఇబ్బంది అయిపోతుంది అంటే మొత్తానికి ఇదంతా వెనక అదాని ఉండి చేయిస్తున్నాడేమో వీళ్లతోటి అన్న అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ దొంగలే ఖచ్చితంగా, ఈ కరేడు విషయంలో మాత్రం ఖచ్చితంగా దొంగలే. ఆ 150 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో ఎంత హీరోయిజం చూపించారో నారా లోకేష్, కరేడు విషయంలో కూడా అంతే హీరోయిజం చూపిస్తే అందరూ మళ్ళీ ప్రజలు మీ వెనకాలే ఉంటారన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.